అన్నిట్లలోనూ ఆ బాలరాజు అనేవాడు రోడ్డుపై రావడం తప్ప మరేం లేదు మేడం. అత్తయ్య గారు, అందులో ఎక్కడా ఏమీ లేదు. ఇప్పుడు బావగారు ఎక్కడున్నారో ఎలాగండి కనుక్కునేది? రోహిత్ ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్గా ఇది అని తెలుసుకోకపోతేనే. బాలరాజు వచ్చిన ప్లేస్ షేర్లింగంపల్లి మోకిలా, ఈ పరిసరాలే కదా. రోహిత్ పక్కాగా అదే చుట్టుపక్కల ఉండుండాలి. నాన్న దర్శన్, నువ్వు మీ పెద్దమ్మ దగ్గరుండు. అనన్య రోహిత్ గురించి అక్కకి ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంది. కాస్త కనిపెట్టుకునుండు. నేను శరణ్య ఆ ప్లేస్కి వెళ్ళి రోహిత్ని వెతుకుతాం. అలాగే అమ్మా. శరణ్య, ఇటే వెళ్దాం పదా. శరణ్య రా. పిన్ని శరణ్య నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నారు. వీళ్ళు కాని వాళ్ళని చూశారంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎలా? మచా, నేను ఇంకో 4 రోజుల వరకు ఎవరిని కలవలేనురా. ఏం లేదు, ఓ మంచి డీల్ వచ్చి కుదిరింది. అది పూర్తయ్యే వరకు ఇంతే. శరణ్య, పద చూద్దాం. ఎరా, ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఏం లేదన్నా. నానా, పిన్ని, పిన్ని, బావగారు, నానా, రోహిత్, బావగారు. రోహిత్. రేయ్, ఎవరా మీరు? నా కొడుకుని ఇక్కడెందుకు కట్టేశారు? ఎవర్రా మీరు? చెప్పండి, ఎవరు మీరు? ఎవరైనా అడిగితే చెప్పేస్తాం అనుకున్నారా? రేయ్, వీడి తాలూకోవాలనుకుంటా. పట్టుకొని వీళ్ళని కూడా కట్టేద్దాం. శరణ్య వదలండి రా. జాగ్రత్త. ఎవరు మిమ్మల్ని ఇదంతా చేయమన్నారు? చెప్పు, చెప్పరా? ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయికి ఏమీ తెలియదండి. నా కూతుర్ని విడిచిపెట్టండి. మేము కోర్టుకు తీసుకువెళ్ళక తప్పదు.
నా కూతురు ఏ తప్పు చేయలేదు, దాన్ని తీసుకెళ్ళకండి. దయచేసి తొందరపడకండి, మీకు దండం పెడతాను సార్. మాకు కోర్టుకు టైం అవుతుంది. మీరు ఏదైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకోండి. అలా అనకండి సార్, నా కూతుర్ని విడిచిపెట్టండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. తను ఏ నేరం చేయలేదు సార్. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. ఏయ్! ఏయ్, పిన్ని 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 లే పిన్ని. రేయ్, నేను గాని సమయానికి రాకపోతే మీరు వాళ్ళ చేతిలో చచ్చిపోయేవాళ్ళురా. సర్లే మచ్చా, ఇప్పుడు వాళ్ళే చచ్చిపడ్డారుగా. రాయ్, ఏమన్నారా మీరు? మా పిన్నిని చంపేయడం ఏంట్రా? పిన్ని, శరణ్య శరణ్య, పిన్ని. చెప్పు. మేడం, మీ ఆయన గారి కోసం వాళ్ళ పిన్ని గారు మరొక అమ్మాయి వచ్చారు మేడం. ఇక్కడ చాలా పెద్ద గొడవ అయింది మేడం. రోహిత్ గారిని విడిపించుకుని వెళ్ళడానికి ప్రయత్నం కూడా చాలా చేశారు మేడం. అవునా? కొంపదీసి ఆయన్ని విడిపించుకుని వెళ్ళారా ఏంటి? లేదు మేడం. ఏంటి? కొట్టి చంపేశారా? అవును మేడం, లేదంటే వీళ్ళే మమ్మల్ని చంపేసేవాళ్ళు. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. పదమ్మా. రే, నిజంగానే చంపేసి ఉంటారు కదా? సారీ మేడం. సారీ దేనికి? చంపేసి చాలా మంచి పని చేశారుగా. నేనిక్కడికి ఇంత కంగారుగా వచ్చింది ఈ ఆనంద భైరవి శరణ్య నిజంగానే చచ్చారా, ప్రాణమేమైనా మిగిలిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చాం. ఆనంద భైరవి, వాట్ ఏ వైబ్రేటింగ్ నేమ్.